Hi, hello, Andriki Namaste. Welcome to Dal Stories. Hi guys, welcome to University of Bridgeport. These are our new juniors. ఈరోజు క్యాంపస్ టూర్ చూద్దాము. ఈ క్యాంపస్ టూర్ ఎందుకంటే అప్కమింగ్ జూనియర్స్కి చాలామంది ఇక్కడ చదివే స్టూడెంట్స్కి మన క్యాంపస్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ ఉన్నది తెలియదు. సో అట్లాంటి వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో చేయబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మన యూనివర్సిటీకి మెయిన్ బిల్డింగ్, వాల్స్ట్రోమ్ లైబ్రరీ. ఇక్కడ 8 ఫ్లోర్స్ ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్ ఉంటాయి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి ఎలివేటర్స్ ఉంటాయి. 5 ఫ్లోర్స్కి వెళ్ళాలంటే ఎలివేటర్స్ యూజ్ చేస్తాం. ఇది లైబ్రరీలో ఫస్ట్ ఫ్లోర్. యాక్చువల్లీ లైబ్రరీ అంటే మన మైండ్లో ట్రిగ్గర్ అయ్యేది ఓన్లీ బుక్స్ ఉంటాయి, అక్కడ చదువుకోవడానికి కామ్ ప్లేస్ ఉంటుంది అనుకుంటాము. కానీ మా యూనివర్సిటీలో 8 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక ఫ్లోర్లో కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకి హెల్ప్ డెస్క్ ఉంటుంది, అలాగే కొద్దిగా చదువుకోవడానికి కూర్చొని తినడానికి ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఈ లైబ్రరీకి హవర్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం రావాలి, ఎప్పుడు ఉండదు. ఇది ఫేవరెట్ ప్లేస్ ఆఫ్ ఎవ్రీవన్. ఇక్కడ మనకి ఏమైనా ఫుడ్ ఐటమ్స్ తినాలనిపిస్తే ఇక్కడికి వచ్చి తీసుకొస్తే డ్రింక్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి నాకు అంత ఐడియా లేదు. So you'll get a most favorite white mocha camel here. It's a very good one. ఏమైనా ట్రై చేస్తారా మీరు ఇక్కడ? Yeah, white chocolate mocha is very good. Yeah, so get a perfect coffee. Yeah, banana bread. It's a good combo. And you have a better location over there, so adi kuda meer chuskovachu. It's very peaceful. Yeah, ఇక్కడ కూర్చొని మనం తినొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేస్తూ మంచిగా అయితే మన వర్క్ కావాలంటే వర్క్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ కూర్చొనేసి. So you'll get a perfect view here. ఈ లైబ్రరీ మండే టు ఫ్రైడే మార్నింగ్ 8:30 నుంచి నైట్ 11 దాకా అయితే ఓపెన్లో ఉంటుంది మనకి. సాటర్డే అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది. సండేనేమో ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 11 దాకా ఉంటుంది. స్కూల్ బస్సు ఇట్లా ఉంటుంది, స్టాప్ బోర్డు పెట్టుకుంటుంది. ఏమైనా బ్యాక్ నుంచి వెహికల్స్ వస్తూ ఉంటే ఆ స్టాప్ బోర్డు ఇట్లా ఆన్ అవుతుంది. అప్పుడు పిల్లలు దిగేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ కూర్చొని మనం వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ సిస్టమ్స్ ఉంటాయి మనకి. మన స్టూడెంట్ ఐడి లాగిన్ అయ్యేసి మనం వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సోఫాస్ ఉంటాయి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మనకి కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి కూడా. చాలా మంది అయితే పడుకొని నిద్ర కూడా పోతుంటారు ఇక్కడ మనం ప్రింట్అవుట్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మన యూబీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యేసి మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంటుంది, printing.bridgeport.edu. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యేసి మనకి ఏదైతే ప్రింట్అవుట్ కావాలో ఆ జాబ్ సెలెక్ట్ చేసుకునేసి ప్రింట్ ఇచ్చామంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. యూజర్ ఐడి క్రెడెన్షియల్స్తో లాగిన్ అయితే ఇక్కడ ప్రింట్అవుట్ వచ్చేస్తుంది డైరెక్ట్. $60 క్రెడిట్ అయితే ఇస్తారు మనకి ఈ ప్రింట్అవుట్ తీసుకోవడానికి. యూజర్ నేమ్, లాగిన్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రింట్అవుట్ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ఏం క్లిక్ చేయని అవసరం లేదు. అట్లా ఏం చేయొచ్చు. లేకపోతే మన ఐడి కార్డ్ని ఇక్కడ ట్యాప్ చేసి పెట్టామనుకో ఒకసారి ఆటోమేటిక్గా లాగిన్ అవుద్ది. ఫస్ట్ టైం అయితే మిమ్మల్ని క్రెడెన్షియల్స్ అడుగుద్ది. తర్వాత నుంచి మీరు సెకండ్ టైం నుంచి మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే జస్ట్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత నుంచి క్రెడెన్షియల్స్ ఏం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి రూమ్స్ ఉంటాయి, మీటింగ్ రూమ్స్ ఉంటాయి. మీటింగ్ రూమ్ నెంబర్, రూమ్ 2 అట్లా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే టీఎస్ ఉంటారు. నేను కూడా ఇక్కడ లాస్ట్ సెమిస్టర్లో టీఏ వర్క్ చేశాను. సమ్మర్లో చూడాలి ఇస్తారో ఎవరో. ఇక్కడ ఏంటంటే టీఎస్ వచ్చేసి కూర్చుంటారు. వాళ్ళకు ఎవరికైనా స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మేము కూర్చునేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. గ్రౌండ్ ఫ్లోర్. Okay, here is the student administrative service and financial. So edana fees unna you can come and talk here, and let's go take a view that side. ఇదే ICSS, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్. యూఎస్కి ఎంటర్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఇక్కడికే వచ్చి రిపోర్ట్ చేయాలి. ఇక్కడ మీరు చెక్ ఇన్ చేయాల్సిన కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి, అవి వీళ్ళు చెప్తారు ఎలా చేయాలో ఏంటో అనేసి మొత్తం. తను మేరియా ICSSకి హెడ్ లాగా. తన కింద మన ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు స్టూడెంట్స్ వర్క్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఆన్ క్యాంపస్ జాబ్లో. ఇక్కడ అన్ని రకాల ఫ్లాగ్స్ అయితే పెట్టింది ఇక్కడ అట్రాక్షన్ కోసం. షీ ఈజ్ మేరియా, అవర్ డిఎస్ఓ. మనకి ఏ సైన్ కావాలన్నా తినే చేయాలి. Her name is Corina. She is newly recruited, right? DSO, yeah. Newly recruited DSO. వీళ్ళిద్దరు ఇక్కడ వర్క్ చేస్తారు. Everyone, my name is Maria, and we are the DSOs at the University of Bridgeport, National Center for Students and Scholars. Basically, this is for international students who are coming to the University of Bridgeport to make sure that all of their
needs are met. So basically, passport check-in when you first come in as a new student, to travel signatures as a current student, and then OPT as once you graduate and want to start working. Yeah. Karina, anything? STEM OPT? Oh, STEM OPT, after your OPT, you're able to work another 2 years doing something related to your STEM major. So we also have that available as well. And we host events for you guys to feel more welcomed into the university. We have coffee hours, we have international festival, and then if you are interested in doing any events with our office, you are always welcome to pitch the idea. Whether or not we do it, that depends on your pitch. So yeah, that's us. Welcome. ఇది ఆఫీస్ ఆఫ్ ది రిజిస్టర్. మనకి ఏమైనా ట్రాన్స్క్రిప్ట్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. అక్కడ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో మనం $10 పే చేసేసి ఇక్కడ వచ్చేసి ట్రాన్స్క్రిప్ట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మనకి స్టూడెంట్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఏమైనా క్వైరీస్ కానీ, ఎస్ఎన్ రిలేటెడ్ క్వైరీస్ కానీ ఏమైనా తెలుసుకోవాలంటే ఇక్కడికి వచ్చి మనం తెలుసుకోవచ్చు. స్టోరు ఇక్కడ మనకి యూబీ రిలేటెడ్ టీషర్ట్స్, ప్యాంట్స్ ఇవన్నీ ఉంటాయి మనకి. ఇది మెయిల్ సెంటర్. ఇక్కడ మనకి కొరియర్స్ ఏమన్నా వస్తే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా రిటర్న్ ఇవ్వాలన్నా లేకపోతే ఎక్కడికైనా మనం కొరియర్స్ పంపించాలన్నా ఇక్కడికి వచ్చేసి మనం పంపించేయచ్చు. ఇది యూనివర్సిటీ వాళ్ళు యూనివర్సిటీ బిల్డింగ్ ఈ వాష్రూమ్ లైబ్రరీలోనే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ సర్వీస్ అయితే మనకి. ఈ సెకండ్ ఫ్లోర్ ఇక్కడ హెక్మెన్ సెంటర్ ఉంటుంది. ఇందులో ఫన్ యాక్టివిటీస్ ఏమన్నా కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే బాగుంటుంది మనం కూర్చొని వర్క్ చేసుకోవడానికి కూడా. ఇది ఇప్పుడు గ్రాడ్యుయేట్స్కి ఈవెంట్స్ జరుగుతున్నవి. అందులో ఒక ఈవెంట్ అయితే సెలబ్రేట్ చేశారు ఇక్కడ ఈరోజు. ఇక్కడ కెరియర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూస్తే ఏదో ఒక ఫ్లోర్లో ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉంటూనే ఉంటుంది. ఈ కెరియర్ డెవలప్మెంట్ వాళ్ళు జాబ్ ఫెయిర్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అందులో కొన్ని ఎంప్లాయర్స్ అయితే వస్తారు మనల్ని హైర్ చేసుకోవడానికి. అలాగే వీళ్ళు మన ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తారు. లింక్డ్ఇన్ ప్రొఫైల్, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఏంటి. It's like you can go with the college functions, everything. ఇందాకలో ఏదో ఈవెంట్ జరిగినట్లుంది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యే స్టూడెంట్స్కి ఇందాక సంథింగ్ ఏదో ఈవెంట్ జరిగింది. ఈ వీక్ మొత్తం గ్రాడ్యుయేట్ అయ్యే స్టూడెంట్స్కి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మాత్రమే ఉండదు అని ఉండదు. బికాస్ నేనైతే గ్రాడ్యుయేటెడ్ కాదు, బట్ నేను కూడా వచ్చాను అనమాట. ఫుడ్ బాగుంటుంది. యూపీలో ఫుడ్ చాలా బాగుంటుంది. మీకు చెప్పు ఎలా అనిపించింది మీకు? అయితే తినడానికి వచ్చింది. Yes, obviously. Free Coke ఇస్తారు. Actually, it's good. ఫుడ్ అసలు మిస్ అవ్వదు ఈవెంట్ లో, బికాస్ యూపీ ఫుడ్ ఆసమ్. Yeah. ఇది థర్డ్ ఫ్లోరు. ఇక్కడ కొన్ని రకాల బుక్స్ అయితే ఉంటాయి మనకి సంబంధించి. మనకు కావాల్సిన బుక్ తీసుకునేసి ఇక్కడ సెల్ఫ్ చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మన సెమిస్టర్ అయిపోయేలోపు మరి రిటర్న్ చేసేయాలి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చదువుకుంటూ ఉంటే అసలు ఎవరు డిస్టర్బ్ చేయరు మనల్ని. ఫ్రెండ్స్ చదువుకుంటున్నారు. ఇక్కడ బుక్స్ తీసుకునేసి ఇక్కడ బుక్స్ మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు చెక్అవుట్ చేసుకునేసి. నెక్స్ట్ ఫోర్త్ ఫ్లోర్లో మన డీన్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిస్తాను ఇప్పుడు. My name is Craig Lennon. I'm Dean of Students at University of Bridgeport. And my name is Maureen Fox. I'm the manager of Student Accessibility Services. Floor of Wallstrom Library, previewing what we hope to be the new home of our Accessibility Services Center. Very exciting about the new center, and so exciting the possibility of having you students, more students, come to UB and join us. It is a wonderful place to be. We are so happy that you're going to be joining us this summer and fall of 2024. We hope that you'll take time not just to enjoy the facilities that we have on campus, but the people that are here, the staff and faculty who are here to support you in your journey. We look forward to seeing you soon in Bridgeport. Go UB, and you belong. అడ్మిషన్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉంటుంది. ఎప్పుడైనా న్యూ స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ట్రాన్స్క్రిప్ట్స్ అనేవి ఇక్కడే సబ్మిట్ చేయాలి, మస్ట్ అండ్ షుడ్. ఒకవేళ ట్రాన్స్క్రిప్ట్ సబ్మిట్ చేయకపోతే నెక్స్ట్ సెమిస్టర్లో వాళ్ళు సబ్జెక్ట్ రిజిస్టర్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో దే మస్ట్ బ్రింగ్ ది ట్రాన్స్క్రిప్ట్స్ ఇన్ ది ఎన్వలప్. స్టాంప్, యూనివర్సిటీ స్టాంప్ అనేది పక్కగా ఉండి తీసుకురావాలి. అది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. లెట్స్ గెట్ ఇంటు ఇక్కడ ట్రాన్స్క్రిప్ట్ సబ్మిట్ చేయాలి. ఈ అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ 6th ఫ్లోర్లో ఉంటుంది. అడ్మిషన్స్ రిలేటెడ్ ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు ఇక్కడికి వచ్చి కనుక్కోవచ్చు. వాష్రూమ్ లైబ్రరీలో మెయిన్ మనకి గ్రౌండ్ ఫ్లోర్, 6th ఫ్లోరు. ఈ రెండిటల్లో మనకి క్వైరీస్ ఉంటే వాటిని రిజాల్వ్ చేసుకోవచ్చు యూనివర్సిటీ రిలేటెడ్. So you will get a good experience here. So don't forget to submit your transcripts, because I did the same mistake. So you guys don't do that. ఆ ట్రాన్స్క్రిప్ట్స్ తిని మళ్ళీ తెచ్చి రీసబ్మిట్ చేసేదాకా తను నెక్స్ట్ సెమిస్టర్కి రిజిస్టర్ అవ్వడానికి ఛాన్స్ లేదు.
Okay guys, నా favorite spot అయితే ఇది. So you can just get a whole view of the Bridgeport. So you can just look after this. Isn't it good? ఇది సీ సైడ్ పార్క్. ఇక్కడ చాలా చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ యూనివర్సిటీ పక్కనే ఇది మనకి. ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ మనం చదువుకోవచ్చు. చాలా అయితే చాలా బాగుంటుంది. సో ఎవరికైనా పీస్ఫుల్గా ఉండాలంటే యూ కెన్ జస్ట్ కమ్ హియర్ అండ్ లుక్ ఆఫ్టర్ దట్ అండ్ యూ కెన్ జస్ట్ గో టు ద పార్క్ అండ్ ప్లే. ఇక్కడ వచ్చామనేసి మనకి చాలా మందికి అయితే లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది, ఇండియాని వదిలేసి వచ్చామనేసి. ఒక్కసారి అక్కడికి వెళ్ళి తిరిగి ఒక రౌండ్ వేసామనుకో అటు ఇటు మనసంతా రిఫ్రెష్ అయిపోద్ది. మైండ్ రిఫ్రెష్మెంట్కి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు యూనివర్సిటీ. ఈ వీడియోలో మీకు వాష్రూమ్ లైబ్రరీ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ వాటి యూజెస్ అయితే చూపించాను. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. Mana YouTube channel ni. Please do like and subscribe. Chai Mama.